ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పురాతన టెంపుల్ నుంచి ఆ పురాతన టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి మనం స్టార్ట్ అయ్యాము. వెళ్ళడానికి ఇదే రూటు. ఇక్కడున్న మట్టి రోడ్లోంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది మాత్రం మనం తుని నుంచి వచ్చేటప్పుడు ఈ రూట్ నుంచి వచ్చాం. ఆ రూట్ నుంచి మనం అలాగా టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి స్టార్ట్ అవుదాం. గైడ్ నాయుడు ఉన్నాడు కదా, మనం తీసుకొచ్చారు ఇక్కడ వరకును. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా వాటర్ ఫాల్ రీచ్ అయ్యొచ్చు. వాటర్ ఫాల్ అంటే మనం ఏదో కటిగా వాటర్ ఫాల్, యాంజిల్ వాటర్ ఫాల్ లెవెల్లో థింక్ చేయదు. యాక్చువల్లీ న్యాచురల్ థింగ్ నుంచి వచ్చిన వాటర్ అది ఒక పెద్ద బౌల్డర్ మీద నుంచి పడుతుంటుందంట. అది కొంచెం చూడడానికి బాగుంటుందంట. సో మన దగ్గరలోనే వాటర్ ఫాల్ మనకే తెలియదు యాక్చువల్గా. సో మనం వాటర్ ఫాల్ ఉందని తెలుసుకోవడానికి, అసలు అది ఎలా ఉంటుందో చూడడానికి మనం వచ్చాం. ఓకేనా? సౌండ్ వస్తుంది చూడు, వాటర్ సౌండ్. ఆల్మోస్ట్ మన దగ్గరికి రీచ్ అయిపోయాం. చూడండి, ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. చిన్న వాటర్ ఫాల్. చాలా కూల్గా ఉంది. అదిగో లిటిల్ వాటర్ ఫాల్. చిన్న వాటర్ ఫాల్ ఇక్కడ ఉందని మనకు తెలియదు. సో ఏదో విధంగా మన నాయుడు హెల్ప్తోని వాటర్ ఫాల్ వరకు రీచ్ అయ్యాం.
అది ఏ సీజన్ ఆలోచించుకుంటాం, ఎవ్రీ సీజన్లో త్రూ అవుట్ ద ఇయర్ వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది. సో వింటర్ సీజన్, రైనీ సీజన్ కామన్ వాటర్ అనేది కంటిన్యూ వాటర్ ఫాల్స్ వస్తుంటాయి. కానీ ఇదేంటంటే ఈవెన్ సమ్మర్ సీజన్ కూడా వాటర్ ఇదే క్వాంటిటీతో ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుందంట. సో అలాగే మన కర్నూలు అలాగా వాటర్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా ఈ నామగిరి దారు లోవ అంటాం కదా. చూడండి చెప్తాను చూడండి ఆ రాక్స్ ఎంత బయట ఉన్నాయో అట్లనే బస్సులు ఎలా ఉందంటే అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే వెనుక చాలా కూల్గా ఉంది. ఈ కూల్ కారణం ఏంటంటే వాటర్ అనుకుంటా. జస్ట్ పైన చూడండి టాప్లోని స్ట్రీట్ మొత్తం ఎలా కవర్ చేస్తుంది, ఏదో ఒక పందిరిలా కవర్ చేసింది. పందిరి వేస్తే ఎలా ఉంటుంది, చూడండి అలాగే మొత్తం మన పందిరి వేస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ పందిరి వేస్తే ఎలా ఉంటుంది, అలాగే డాక్ గ్రీన్ అలాగే అనిపిస్తుంది. అక్కడే పెద్ద బౌల్డర్స్ నుంచి ఎలాగ ఒక తీగలాగా ఎలా నిలబడి సో చూడండి వాటర్ ఎంత కూల్గా చూద్దాం. బా చాలా వెరీ కూల్. సో ఇక్కడ ఉండాల్సి వస్తుంది చాలాసేపు, చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. నాయుడు ఇక్కడికి పిక్నిక్ వస్తుంటారు అనుకుంటా, అది తెలిసి అంటే ఇది మంచి పిక్నిక్ స్పాట్ అనుకుంటా. సో మాకు ఊళ్ళోనే ఉన్నాము, మాకు ఇది వాటర్ ఫాల్ ఉందో మాకు తెలీదు. బహుశా చాలామందికి తెలిసి ఉంటుంది, మాకు మాత్రం తెలియలేదు. సో నెక్స్ట్ పిక్నిక్ టైమ్స్ ఉంటాయి కదా, అంటే నవంబర్ మంత్, అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ అవుతాయి కార్తీక మాసం టైంలో డెఫినెట్గా మళ్ళీ మేము పిక్నిక్ డెఫినెట్గా వస్తాం చూడడం. అలాగే పిక్నిక్ వచ్చి వాళ్ళు అదే వనభోజనాలు పెట్టుకుంటారు ఇక్కడ, అన్నీ ఉన్నాయి. ఓకే వాటర్ చేస్తామని వెళ్దాం. మినరల్ వాటర్ అంటాం. ఎందుకంటే మినరల్ వాటర్ ఎందుకు పని చేసి మరి ఇది ఒక వాటర్ ఇక్కడ చేల్లోకి వచ్చి పనులు చేసుకుంటారు అందరూ ఇవ్వగా వాటర్ అవుతారా? ఓహో, అంటే అక్కడ నుంచి వస్తుంది వాటర్ తెలిసామా? రాయిల మధ్య నుంచి వస్తుంది, అదే రాయిల నుంచి వస్తుంది. మన కలుసమ్మ తల్లి ఉంది కదా, అటువైపు కూడా కలుసుంటే గర్భగుడి పైన పెద్ద రాయిలు ఉంటాయి, ఆ రాయిల మధ్య నుంచి వస్తుంది వాటర్. అలాగే కొండకి అప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదా నేను, కొండకి అటువైపు కలుసమ్మ తల్లి కొండలో నుంచి ఒక దార పడితే ఆ కొండకి ఇటువైపు నామగిరి అంటే కొండ, ఈ కొండ నుంచి ఇది పడుతుంది అనమాట. అంటే ఒక స్ప్రింగ్ అటువైపు, ఒక స్ప్రింగ్ ఇటువైపు. అంటే దీన్ని వాటర్ స్ప్రింగ్స్ అంటాం. అంటే న్యాచురల్గా ఈ అండర్ గ్రౌండ్ నుంచి పైకి ఇదికి వస్తుంటాయి. మనకి కృష్ణా రివర్. అసలు కృష్ణా రివర్ ఆరిజిన్ ఏంటి? మహాబలేశ్వరం మనకు తెలుసు. యాక్చువల్లీ కృష్ణా రివర్ అనేది ఎలాగా స్టార్ట్ అయిందంటే ఇలాంటి చిన్న స్మాల్ స్ప్రింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఆ స్ప్రింగ్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత దాంట్లో చిన్న రివర్స్ అనేది జాయిన్ అవ్వడం వల్ల పెద్ద రివర్ కింద మారింది. సో ఇది కూడా అలాంటి స్ప్రింగే. చూడండి పైకి వెళ్దాం, అసలు అక్కడి నుంచి ఏ రాయి నుంచి వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. అక్కడ నుంచి నాకు తెలిస్తే ఆ పక్క నుంచి దేవుడు అనుకుంటా, పైకి వేద్దాం. పాజిటివ్ అయితే వెళ్దాం, పాజిటివ్ కాదు మాట్లాడతాం. ఓకేనా? పాజిటివ్ అయితే వెళ్దాం, లేకపోతే లేదు. పైకి వేద్దాం. అక్కడ మనం యాన్సెంట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం కదా, ఆ టెంపుల్లో ఏంటంటే అక్కడ దేవుణ్ణి వర్షిప్ చేయడం కోసం, అంటే పూజించడం కోసం అని దేవతలు వచ్చేవారంట. ఆ దేవతలు ఏంటంటే వాళ్ళు స్నానాలు చేయాలి కదా, అందుకోసం అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ ఉందని చెప్పాను. ఆ అండర్ గ్రౌండ్ నుంచి, అంటే అండర్ వే ఉంది కదా, ఉందంట. మరి ఇప్పుడు లేదని అక్కడ క్లోజ్ అయ్యింది, ఉన్నదో లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్న చెప్పిన వాళ్ళ దాన్ని బట్టి ఏంటంటే అక్కడ అండర్ గ్రౌండ్ నుంచి ఒక వే ఉందంట. ఆ వే వచ్చి ఏంజల్స్ అంటే దేవతలు వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ హోలీ పాత్ చేసి, అంటే దైవ స్నానం అంటాం కదా, హోలీ పాత్ చేసి మళ్ళీ ఎక్కడి నుంచి అండర్ గ్రౌండ్లోంచి అక్కడికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి వర్షిప్ చేసేవారంట. సో దానికి ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళని దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఇక్కడ అలాంటి ఆనవాళ్ళు కనిపించట్లేదు. కానీ అక్కడ ఏంటంటే
అక్కడ చెప్పే వాళ్ళని బట్టి ఇప్పుడు అలాగే టైం ల్యాప్స్ అయ్యేది కొద్దీ ఏంటంటే ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ అవన్నీ పోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ శివలింగాలు కనిపిస్తున్నాయి. ఒక చిన్నది, ఒక పెద్ద శివలింగం ఇక్కడ అలా చూడండి ఒకసారి. అంటే బాహుబలి సినిమాలో మనం చూస్తాం, వాటర్తో అభిషేకం చేయడం కోసం వాళ్ళ అమ్మకి ఇబ్బంది పడుతుందని ఏం చేస్తారు, బాహుబలి ఏం చేస్తారు, డైరెక్ట్గా శివలింగాన్ని తీసుకొచ్చి వాటర్ ఫాల్ కింద పెడతాడు. అవును కదా, అలాగే చూడండి డైరెక్ట్గా ఏంటంటే మన నామగిరి నరేంద్రపట్నం వాసులు ఏం చేస్తారంటే ఈ శివలింగాన్ని డైరెక్ట్గా వాటర్ ఫాల్ కింద పెట్టేస్తారు. అంటే 24 hours అభిషేకమే, నిత్య అభిషేకమే. అంటే బాహుబలి కన్నా ముందు కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది నాకు తెలుసు, నామగిరి నరేంద్రపట్నం వాళ్ళకి. అంటే నామగిరి పీపుల్కి డైరెక్ట్గా శివలింగాన్ని తీసుకొచ్చి వాటర్ ఫాల్ కింద పెట్టేసి కంటిన్యూస్గా అభిషేకం చేసేలాగా. కానీ రాజమౌళి కన్నా నిజంగా ముందు ఈ నరేంద్రపట్నం వాళ్ళకే ఈ కాన్సెప్ట్ వచ్చింది, డైరెక్ట్గా శివలింగాన్ని తీసుకొచ్చి వాటర్ ఫాల్ కింద పెట్టడం. ఓకే, కాన్సెప్ట్ నామగిరి నరేంద్రపట్నం పీపుల్. ఎంత థిక్గా ఉందో ఫారెస్ట్ ఇక్కడ, నాకు తెలిసి ఇంత థిక్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ వాటర్ ఫాల్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే 24/7 365 days వాటర్ అనేది అలా ఫ్లో అవడం వల్ల ఈ వ్యాలీ చాలా థిక్గా చాలా గ్రీన్గా ఉంటుంది. ఎక్కడైతే వాటర్ ప్లెంటీగా ఉంటుందో అక్కడ మాత్రం డెఫినెట్గా ఫారెస్ట్ మాత్రం థిక్గా ఉంటుంది, చాలా గ్రీన్గా ఉంటుంది. ఈ లో దగ్గరలోనే ఉంటున్నాం, కానీ ఆ లో వెనక ఉన్న నామగిరి నరేంద్రపట్నంలో ఇలాంటి యాన్షియన్ టెంపుల్ ఒకటి ఉంది, ఇలాంటి ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందని సంగతి మనకు తెలియదు. సో యాక్చువల్లీ ఇది పెద్ద వాటర్ ఫాల్ కాదు, కానీ వాటర్ ఫాలే. సో దీనికి ఏంటంటే మనం నవంబర్ మంత్ లో స్టార్ట్ అయ్యే కార్తీక మాసం టైంలో వనభోజనాలకి చిన్న చిన్న మన పిక్నిక్ స్పాట్ కి ఇది బాగుంటుంది. సరే, ఎంత కూల్ గా ఉందో. టాప్ లో చూడండి ట్రీస్ అన్ని ఏంటి ఒక పందిరిలాగా ఏదో పందిరి వేసినట్టు అల్లి న్యాచురల్ గా అల్లినాయి అనమాట. ఓకే, అదేవిధంగా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూద్దాం. సార్ పైకి వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చలో ఫ్రెండ్స్. యాక్చువల్లీ చాలా స్లిప్పరీగా ఉంది, కావుతుంది, కానీ అయినా కొంచెం రిస్క్ తీసుకుని ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి టాప్ చూద్దాం, టాప్ చూసారు ఆ డౌన్ నుంచి ఇలా మనం దీన్ని క్లైమ్ చేసుకుంటే ఈ ప్లేస్కి వచ్చాం. చూడండి అక్కడ వైట్ కలర్ డౌన్ కనిపిస్తుంది కదా, అదే ల్యాండ్. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి పొరపాటున పడ్డామే అంటే నేను చెప్పను, తర్వాత ఏమొద్దు, జస్ట్ ఇమాజిన్. నాయుడు చెప్పిన దాన్ని బట్టి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నారు, ఈజీగా ఎక్కేసాం. ఓకే, ప్లీజ్ కింద దానికి కింద వాటర్ ఫాల్ ఏరియా డౌన్. చూడు అక్కడ పైప్ దగ్గర కదా మనం, అంటే వాటర్ ఫాల్ కింద ఉంది చూసారా, అక్కడ నుంచి మనం చూడండి, జూమ్ చేద్దాం. చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అమ్మో, చేసి పడ్డామంటే అంతే, తర్వాత ఎత్తుక్కోవడానికి ఎవరెవరో రావాలి. సో తలుపులమ్మ లాగుల్లోని వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి ఇలాగే. సో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. చూడండి ఇక్కడ నుంచి ఏదో చిన్న దారి పడుతుంది. యాక్చువల్లీ వాటర్ అనేది కరెక్ట్గా ఫ్లో అవడానికి అక్కడ చిన్న పైప్ పెట్టారు చూడండి, అక్కడ పైప్. ఎందుకంటే ఈ వాటర్ అక్కడ కింద క్రాప్ కల్టివేట్ చేస్తున్నారు, దానికోసం ఇరిగేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది, వాటర్ సప్లై చేయడం కోసమే. న్యాచురల్, దీన్ని డబ్బు ఖర్చు పెట్టాల్సిన లేదు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా న్యాచురల్ వాటర్ యూజ్ చేసుకుంటున్నారు ఇది.
ఇంటి దగ్గర నుంచి జర్నీల్లో వాటర్ తాగడం కోసం నేను బాటిల్తో వాటర్ మరీ పెట్టుకుని తీసుకున్నాం ఈ వాటర్. కానీ ఈ వాటర్ మధ్యలోనే తాగలేదు, అసలు యూజ్ చేయలేదు. కానీ ఈ వాటర్ పడేద్దాం. పడేసి ఇక్కడ ఉన్న న్యాచురల్ స్ప్రింగ్ వాటర్, న్యాచురల్ మినరల్ వాటర్ ఫిల్ చేసుకుందాం. ముందు కడుపుంటే వాటర్ తాగేద్దాం. ముందు వాటర్ తాగి ఇంటికి కూడా పట్టుకెళ్దాం. ఓకే ఓకే ఫిల్ చేస్తాం. ఎలాగ తెచ్చామో అలాగే వాటర్ పట్టుకెళ్దాం. కానీ బాటిల్ ఈ వాటర్ మాత్రం అది కాదు, ఇక్కడ న్యాచురల్ స్ప్రింగ్ వాటర్ పట్టుకెళ్తాం. పైకి వెళ్తుంది ఇంకా. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి లోకల్ బాయ్ నాయుడు, చోటా నాయుడు మనకు చెప్పినట్టు అదే చూడండి. అక్కడ చూడండి ఆ బౌల్డర్స్ మధ్య నుంచి, ఆ రాయల మధ్య నుంచి వాటర్ ఎలా వస్తుందో. సో ఎక్కడి నుంచి వస్తుందో దీని ఆరిజిన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఫ్రెండ్స్ ఇంతవరకు వచ్చాం. యాన్సెంట్ టెంపుల్ చూసాం. ఆ టెంపుల్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అనేది మనకి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అక్కడ లోకల్ పీపుల్స్ అడిగిన దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక స్టోరీ చెప్తున్నారు. ఎనివే స్టోరీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. మన ఏరియాలో ఈ యాన్సెంట్ టెంపుల్ అనేది ఇదే. మీరు చెప్పగలరా తుని మండల్ ఏరియాలోని ఇలాంటి యాన్సెంట్ టెంపుల్ ఉంది అని? అలాంటివి లేదు. సో మీరు చూసారు కదా ఆ యాన్సెంట్ టెంపుల్ ఎలాగుందో. అండ్ ఈవెన్ ఆర్కియలాజికల్ పీపుల్ కూడా దీనికోసం వచ్చి స్టడీ చేశారంట. వాళ్ళే కాదు, ఆర్కియలాజికల్ స్టూడెంట్స్ కూడా వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్లో పార్ట్గా ఈ టెంపుల్ని వాళ్ళు ప్రాజెక్ట్లో పెట్టుకున్నారంట. సో దాని తర్వాత వాటర్ ఫాల్, దానికి ఆపోజిట్లోనే ఒక హిల్ ఉంది కదా, ఆల్రెడీ స్టార్టింగ్లో మనం చూపించాం. మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ వరకు. ఇది వాటర్ ఫాల్. మా ఫ్రెండ్స్ అంతా మేము మీట్ అయినప్పుడు ఇలాగా తలుపులం తల్లి కొండ తర్వాత నామగిరి నరేంద్రపట్నం అనే ఊరుంది. ఆ ఊరిలో ఒక యాన్సెంట్ టెంపుల్ ఉంది. ఆ యాన్సెంట్ టెంపుల్కి ఆపోజిట్లో ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉందని డిస్కషన్లో రైజ్ అయింది. దీనికి కొంత ఫ్రెండ్స్ ఏమన్నారంటే అలాంటిది ఏమీ లేదు అని, కొందరంటే కొంత ఖచ్చితంగా ఉంది అన్నారు. ఓకే, అయితే ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవడం కోసమని మా అన్నయ్య నేను ఇలా వచ్చాం. మొత్తం మొత్తం చూసాం. మా ఫ్రెండ్స్ చెప్పినట్టే అక్కడ ఒక యాన్సెంట్ టెంపుల్ ఉంది. యాన్సెంట్ టెంపుల్ ఆపోజిట్లో ఒక హిల్ ఉంది. ఆ హిల్లో కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది. యాన్సెంట్ టెంపుల్ ఎంత యాన్సెంట్ టెంపుల్ అంటే మేము జనరల్గా ఇచ్చిన టెంపుల్ అనుకున్నాం అంతే, కానీ అది చాలా పురాతనమైంది. యాక్చువల్ నెంబర్స్ కూడా చూసాం కదా. అంటే ఆ నెంబర్స్ ఏంటంటే ఆ బ్రిక్స్ మీద ఏ బ్రిక్ తర్వాత ఏది అరేంజ్ చేయాలి. ఇంకేస్ కంప్లీట్గా డిస్మాంటిల్ అయిపోయింది అనుకో, కాలగర్భంలో కలిసిపోయింది అంటే పడిపోయింది అనుకో, ఏ బ్రిక్ దేని మీద పెట్టాలి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పెట్టాలని తెలుసుకోవడం కోసం ఒక నెంబర్, ఒక్కో బ్రిక్ నెంబర్ వేశారు. ఇది ఎవరు చేస్తారంటే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్సే వేస్తారు. అంటే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ వరకు రీచ్ అయిందంటే ఇది ఎంత యాన్సెంట్ టెంపుల్ చూడండి. కానీ చాలా మంది పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం అది ఎలా అయిపోయింది. ఈ యాన్సెంట్ టెంపుల్ కోసం స్టడీ చేయడం కోసం ఆర్కియలాజికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆర్కియలాజికల్ స్టడీస్ చేసే వాళ్ళు స్టూడెంట్స్ కూడా వాళ్ళ ప్రాజెక్ట్లో పార్ట్గా ఈ
ఈ టెంపుల్ సెలెక్ట్ చేసుకుని మరి మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారండి. సో ఆ నెంబర్స్ని బట్టి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ వచ్చి దీన్ని సర్వే చేశారని తెలిసింది. ఇంకా ఏంటంటే ఈ టెంపుల్ నేను నెట్లో బ్రౌజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ టెంపుల్ రాజరాజ నరేంద్రుడు టైంలోని ఆ రీన్లో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారన్నట్టు దాంట్లో ఉంది. దాని గురించి ఊళ్ళో వాళ్ళు అడిగితే ఒక్కొక్కరు ఒకటి చెప్పారు. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, మేము ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా చేయాలంటే, దీని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఇంకా చేయాలంటే, మంచిగా చేయాలంటే మీ సపోర్ట్ మాత్రం కావాలి. మీ సపోర్ట్ మాత్రమే కాదు, యాక్చువల్లీ దేవుడి సపోర్ట్ ఉండాలి. ఆ దేవుడి సపోర్ట్ తర్వాత సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, షేర్ చేసి లైక్ చేసే వాళ్ళే ఇంకో దేవుళ్ళు. మీరు మన వీడియోస్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేస్తే డెఫినెట్గా మన ఛానల్ డెవలప్ అవుతుంది. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మన ఛానల్లో మీ అందరికీ చూసేలా చేస్తాం. వాటర్ ఫాల్ పైకి ఎక్కేటప్పుడు చాలా స్లిప్పరీగా ఉంది. ఇన్ కేసు మనం స్లిప్ అయ్యామంటే మాత్రం డైరెక్ట్గా వ్యాలీలో ల్యాండ్ అవ్వాల్సిందే. అలాంటి డిఫికల్ట్ పొజిషన్లో కూడా ఏం చేశారంటే అన్ని ఒక చేతుల్ని క్యాంప్ పట్టుకొని, నాకు తెలిసి ఆయన ఈజీగా ఎక్కిసాడు అని అనిపించింది, కానీ నాకు ఏమీ లేదు, ఒక జస్ట్ బ్యాక్ ప్యాక్ తగిలించుకుని ఎక్కాను అంతే. సో మ్యాక్సిమం ఎఫర్ట్ ఎంత అనేదే. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసి లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోద్దే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.